అసలు యులిఫ్ అంటే ఏమిటి? అసలు స్మార్ట్ యులిఫ్కి నార్మల్ రెగ్యులర్గా ఉండే యులిఫ్కి తేడా ఏంటి? సో యూలిప్ అంటే ఏంటంటే యూనిట్ లింక్ ఇన్సూరెన్స్ ప్లాన్ అనమాట, ఆర్ పాలసీ. సో యూనిట్ లింక్డ్ ఏంటంటే మార్కెట్ లింక్డ్ కూడా ఉంటాయన్నమాట. అంటే స్టాక్ మార్కెట్లో కానీ బాండ్ మార్కెట్లో కానీ లింక్డ్ అంటే ఆ పర్ఫార్మెన్స్ మనం కట్టే ప్రీమియంలో అమౌంట్ మార్కెట్ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్ వెళ్తుంది, వెళ్ళినప్పుడు దాని పర్ఫార్మెన్స్ బట్టే మనకు వచ్చే డబ్బులు కూడా ఉంటున్నాయి. దాంతోపాటు కొంచెం లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ కూడా ఉంటుంది యూలిప్లో. జనరల్గా స్టాండర్డ్ యూలిప్ ఏంటంటే 10 నుంచి 12 రెట్లు, అంటే మనం సంవత్సరానికి 1 లక్ష రూపాయలు ప్రీమియం కడతా ఉంటే 10 లక్షల నుంచి 12 లక్షల వరకు లైఫ్ కవర్, అంటే మనకి ఏమైనా అయితే 10 లక్షల నుంచి 12 లక్షల వరకు అమౌంట్ వస్తుంది. అంటే 10x నుంచి 12x వరకు కవరేజ్ ఉంటుంది. మనం పెట్టిన అమౌంట్లో కొంచెం లైఫ్ ఇన్సూరెన్స్కి వెళ్తుంది, మిగిలిన అమౌంట్ అంతా మనం అనుకున్నట్టు కావాలంటే ఈక్విటీ మార్కెట్లో, స్టాక్ మార్కెట్లో పెట్టుకోవచ్చు, సెలెక్షన్ చేసుకోవచ్చు, ఫండ్స్ ఉంటాయి. లేదు బాండ్ మనకు కన్జర్వేటివ్ అయితే బాండ్ మార్కెట్లో కూడా అందులో ఆప్షన్స్ ఉంటాయి. సో ఫండ్ ఆప్షన్స్ చాలా ఉంటాయి యూలిప్లో. అందులో ఏదైనా సెలెక్ట్ చేసుకొని మన అమౌంట్లో ఇంత పర్సెంటేజ్ ఎక్కడ పెట్టుకోవచ్చు మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో యూలిప్ అడ్వాంటేజ్ ఏంటంటే నీకు రిటర్న్స్ ఉంటాయి, అది కూడా మార్కెట్ లింక్డ్ రిటర్న్స్ నీకు కావాలనుకుంటే, సైమల్టేనియస్లీ లైఫ్ కవర్ కూడా ఉంటుంది. సో ఇది ఒక పాపులర్ మెథడ్. అడ్వాంటేజ్ ఏంటంటే ఎవరికైతే డిసిప్లిన్ ఉండదో, మ్యూచువల్ ఫండ్స్ ఏంటంటే ఆప్షన్స్ ఏమి ఇస్తాయి, మనం ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, ఎప్పుడైనా ఎగ్జిట్ అవ్వచ్చు. సో ఎవరికైతే డిసిప్లిన్ ఉండదో మ్యూచువల్ ఫండ్స్ సూటబుల్ కాదు. ఎందుకంటే వాళ్ళు మీకు ఒక క్లిక్ ఆఫ్ ద బటన్లో డబ్బులు పెట్టచ్చు, తీయొచ్చు. సో నీకు చిన్న అవసరం ఉంటే తీసేసే అవకాశాలు చాలా మటుకు మ్యూచువల్ ఫండ్స్లో కనబడతాయి. సో బికాజ్ మనం అంటాము ఇన్వెస్ట్ చేసేప్పుడు ఒక 10 సంవత్సరాలు డబ్బులు అవసరం లేదు అంటాము, కానీ సడన్గా ఒక మంత్ ఏదో అవసరం వచ్చింది, టక్కున కనబడుతున్నాయి కాబట్టి ఒక క్లిక్ చేస్తే చాలు 2 days డబ్బులు వస్తాయి. సో డిసిప్లిన్ లేని వాళ్ళకి మ్యూచువల్ ఫండ్స్ కన్నా కూడా యూలిప్స్ బెటర్. ఎందుకంటే ఫస్ట్ 5 years నీకు విత్డ్రా చేయడానికి డబ్బులు అవకాశం లేదు. సో ఫైనాన్షియల్ ప్లానింగ్లో ఎక్కువగా ఎస్పెషల్లీ యంగ్ వాళ్ళకి యూలిప్స్ ఆర్ అడ్వాంటేజెస్. బికాజ్ ఆ టైంలో ఇంకా వాళ్ళకి డిసిప్లిన్ రాలేదు కాబట్టి యూలిప్స్ ద్వారా యువర్ ఫోర్స్డ్, అంటే కంపల్సరీ బలవంతంగా మనం సేవ్ చేయడం వల్ల మన ఫ్యూచర్ అవసరాలకి పెద్ద అమౌంట్లో డబ్బులు వచ్చే అవకాశాలు యూలిప్ ద్వారా ఉంది. వెన్ కంపేర్ టు మ్యూచువల్ ఫండ్లో కూడా ఉంటుంది, సేమ్ హయ్యర్ రిటర్న్స్ రావచ్చు, బట్ డిసిప్లిన్ నీ చేతిలో ఉంది. సేమ్ వే ఒక ఓపెన్ చేసి డబ్బులు ఒక చోట పెడుతున్నాం మ్యూచువల్ ఫండ్ లాంటి ప్లేస్లో ఏంటంటే ఎవరు నేను చూసేవాళ్ళు లేరు, నీ చేతిలో కంట్రోల్ ఉంది, నువ్వు ఇంట్లో కూడా చెప్పాల్సిన అవసరం లేదు, యాప్లో రీడీమ్ అని కొట్టేస్తే డబ్బులు వచ్చేస్తాయి. అలా కాకుండా యూలిప్ అయిందంటే ఫస్ట్ 5 years ఫోర్స్ చేస్తాం కాబట్టి మంచి రిటర్న్స్ వస్తాయి. సో అది అడ్వాంటేజ్ యూలిప్స్ది. మార్కెట్ రిటర్న్స్ కూడా ఉంటాయి.